స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా రహదారులు వేయిన గ్రామాలకి ఈ రోజున డోలీ మోతలతోటి ఇబ్బందులు పడుతున్న ఆ పరిస్థితిని తొలగిస్తూ రవాణా లేని ఏజెన్సీ గ్రామాలని రోడ్లతో కలుపుతున్నాం. అసలు మీకు ఏమైనా ఆరోగ్యం బాగాలేదు, మీకు ఎట్లా డాక్టర్ ఉన్నారు ఇక్కడ దగ్గరలో? దగ్గర లేదు, డోల్ కట్టి మోసుకుని వెళ్ళడమే. సో మీకు ఏమన్నా అయితే డోలీలే. సార్ పవన్ కళ్యాణ్ గారు మీరు చేసిన పిఆర్ కావచ్చు, మీ ప్రభుత్వం చేసిన ఈ అడ్వర్టైజ్మెంట్లు కావచ్చు, డోలీలు లేవని చెప్పని అన్ని ఇక్కడ మాట్లాడితే గ్రౌండ్ లెవెల్ రియాలిటీ వేరే ఉందండి. మాకు ఈ ఏజ్ గ్రూప్ వల్ల మేమే ఇక్కడ రావడానికి ఇబ్బందిగా ఉంది. అలాంటిది ఇక్కడ పెద్దవాళ్ళు ఉన్నారు, ఆడవాళ్ళు ఉన్నారు, ప్రెగ్నెంట్ ఉమెన్ ఉంటే, ఒకవేళ ప్రెగ్నెంట్ ఉమెన్ ఉంటే ఏంటి వాళ్ళ పరిస్థితి? మాకు ఇక్కడ ఇమీడియట్లీ కావాల్సినటువంటి వసతులు అవసరాలు ఏంటంటే సార్, ప్రధానమైనటువంటి సమస్య మాకు రోడ్డు సమస్య సార్. ఆల్రెడీ ఇంత ముందు డిసెంబర్ 22వ తారీఖు 2024 సంవత్సరంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ శంకుస్థాపన కూడా చేయడం జరిగింది రోడ్డు. కానీ ఇప్పటికొచ్చి రోడ్డు పనులు ఇప్పటికి 7 నెలలు అవుతుంది కానీ ఇంకా మొదలు పెట్టలేదు సార్. ఒక పాప, చిన్న పాప 10 years 11 years ఒంట్లో బాగాలేకపోతే హాస్పిటల్కి తీసుకువెళ్ళటానికి డోలీ కట్టుకుని తీసుకెళ్తుంటే అక్కడికి ఎదురు చనిపోయిందంట. మళ్ళీ చనిపోయిన పాపను తీసుకురావడానికి కూడా సేమ్ అదే పరిస్థితి. కాబట్టి మనం బీరాలు పోవద్దు, గొప్పలు పోవద్దండి, మన ప్రభుత్వం అది చేసింది ఇది చేసింది అని చెప్పని